సో సాఫ్ట్ బాక్స్ లైటింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. దానికి డిఫరెన్స్ ఏంటంటే కవర్ దొరికేస్తుంది కాబట్టి నేను దానికి ప్రైస్ అయితే ఏమేయట్లేదు. లో బడ్జెట్లో అయితే ఇప్పటివరకు సాఫ్ట్ బాక్స్ ఎవరు రెడీ చేయలేదన్నమాట. హలో క్రియేటర్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం లైటింగ్ గురించి మాట్లాడదాము. లైటింగ్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మీరు ఏ డైరెక్షన్లో లైటింగ్ పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది అదంతా డిస్కస్ చేశాను. కాకపోతే ఈ వీడియోలో ఎలాంటి లైట్ వాడాలనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. నార్మల్ బల్బ్స్ కానీ వాడారనుకోండి, మీరు దగ్గరలో పెట్టుకున్నా సరే అది ఓవర్ అంటే మన ఫేస్ కానీ లేకపోతే మన సబ్జెక్ట్ కానీ మీరు కుకింగ్ చేస్తున్నారనుకోండి, ఓవర్ ఇంటెన్సిటీ వచ్చేసి అది క్లియర్గా కనిపించదు అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ మీద సాఫ్ట్ లైట్ అనేది పడాలి. సాఫ్ట్ లైట్ అంటే డైరెక్ట్ ఒక బల్బ్ సోర్స్ నుంచి డైరెక్ట్ లైటింగ్ దాని మీద పడిపోకుండా ఒక సెటప్ చేసుకోవాలన్నమాట. దాన్నే సాఫ్ట్ బాక్స్ అంటారు. సాఫ్ట్ బాక్స్ ఆల్రెడీ డిజిటల్ కంటెంట్ క్రియేషన్లో ఉన్న వాళ్ళు, ఈ ఇన్స్టాగ్రామ్ అయినా లేకపోతే మన యూట్యూబ్ షార్ట్స్ అయినా చేసే వాళ్ళకి రింగ్ లైట్స్ పెట్టుకుంటారు చూడండి, అది కూడా సాఫ్ట్ లైట్ అనమాట ఒక రకంగా. కాకపోతే అందరూ రింగ్ లైట్స్ కొనలేరు, లేకపోతే ఇండోర్ చేసేవాళ్ళు, ఇండోర్ కూర్చున్న వాళ్ళకి రింగ్ లైట్ సెట్ అవ్వదు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనైనా సరే ఒక కూర్చున్న ప్లేస్లో కూర్చొని రికార్డ్ చేయాలి అంటే నాకు కావాల్సింది ఒక సాఫ్ట్ బాక్స్ అనమాట. సో సాఫ్ట్ బాక్స్ ఏంటంటే ఒక లైట్ ఆల్రెడీ ఉంటుంది, దానికి ఒక డిఫరెంట్ బాక్స్ లాంటివి తయారు చేసి మనం లైటింగ్ని డిఫ్యూజ్ చేయాలన్నమాట. సాఫ్ట్ లైట్ అంటే డిఫ్యూజ్ అయిన లైట్ అనమాట, అంటే డైరెక్ట్గా వచ్చే లైట్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ టెక్నిక్తో మనం చేసుకోవాలి. ఈ సాఫ్ట్ బాక్స్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. ఇవి మనం కొనుక్కోవాలంటే ఆ బాక్స్ ఒకటే చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట, వేలల్లో ఉంటుంది. అలాగే మళ్ళీ మనం లైట్ కొనుక్కోవాలంటే కూడా ఇంకా వేలల్లో ఉంటుంది. సో దానికి ఈజీగా మన చేతులతో మనం చేసుకోగలిగి ఒక డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏంటంటే మనంతటా మనం చేసుకునేది అనమాట. సో మనంతటా మనం ఓన్గా ఒక సాఫ్ట్ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలని నేను చూపిస్తాను, నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. నాకైతే ఇది అబ్సల్యూట్గా ఫ్రీ అనమాట. ఎందుకంటే నా దగ్గర ఈ మెటీరియల్ ఆల్రెడీ ఉంది. మీకు కూడా ఈ మెటీరియల్ ఉంటే కనుక మీకు కూడా ఫ్రీనే ఉంటుంది. కాకపోతే ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి ఈ మెటీరియల్స్ అనుకుంటే కనుక మ్యాక్సిమం ఒక 200 రూపీస్ అవుతుంది అంతే. 200 మ్యాక్సిమం 250 రూపీస్ అవుతుంది. మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే బయట స్టోర్లో తెచ్చుకుంటే మీకు ఈజీగా దొరికేస్తాయి అనమాట. అన్నీ మీకు దొరుకుతాయి, ప్రతి ఊర్లోని ప్రతి ప్లేస్లోని దొరుకుతాయి అనమాట. ఒకవేళ దొరకకపోతే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఏంటి, ఈ సాఫ్ట్ బాక్స్ ఎలా ఉంటుంది, లాస్ట్లో ఎలా వర్క్ అవుతుంది అని డీటెయిల్స్ కూడా చూడండి. ఇది ఎంత బాగా లైటింగ్ పనిచేస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో డైరెక్ట్గా మనకి ఏమేమి మెటీరియల్ కావాలో చూసేద్దాం. సో దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే మనం డీటెయిల్గా చూద్దాము. సో ఒక ప్లగ్, ఒక బల్బ్ హోల్డర్ అనమాట. బల్బ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. వైర్ కావాలి. మీరు ఇలా కార్డ్బోర్డు ఇలా ఈ ట్రిపిజం షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఈ ట్రిపిజం డైమెన్షన్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ 11 సెంటీమీటర్స్ ఉంటుంది, పైన 35 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ పొడవు ఏదైతే ఉందో 35 సెంటీమీటర్స్, ఇటు కూడా 35 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. కొద్దిగా యూనిఫామ్గా ఉండడం కోసం ఇటు 35, ఈ డిస్టెన్స్ 35, ఇది 11 అనమాట. సో 11 మార్క్ చేసుకుని మీరు ఇలా కట్ చేసేసుకోవచ్చు ట్రిపిజం లాగా, అంటే కొంచెం కోణంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటివి మీకు 4 కావాలి. ఇలాంటివి మీకు 4 కావాలి. 4 ఉంటే మనకు ఒక సాఫ్ట్ బాక్స్ లైట్ లాగా తయారవుతుంది అనమాట. మీరు ఆల్రెడీ ఫోటోలో చూస్తుంటారు కదా సాఫ్ట్ బాక్స్ లైట్ ఎలా ఉంటుందని, అలాగే అనమాట. అలాంటి 4 కావాలి. సో వెనకాల వీటిని అటాచ్ చేసుకోవడానికి, మొత్తం 4 సైడ్స్ని అటాచ్ చేసుకోవడానికి 11 సెంటీమీటర్స్లో స్క్వేర్వి 2 తీసుకోవాలన్నమాట. ఎందుకంటే దీని మీద బల్బ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 2 పెట్టుకుంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ దగ్గర వుడ్ ఏదన్నా ఉంటే కనుక వుడ్ కూడా పెట్టుకోవచ్చు, అదైతే ఇంకా కొద్దిగా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. లేదా కార్డ్బోర్డ్ పెట్టేసుకోండి సింపుల్గా. వైర్ ఏంటంటే మీరు ఇంట్లో ఉన్నదైనా తీసుకోవచ్చు, లేదా బయటకు వెళ్ళి పర్చేస్ అయినా చేయొచ్చు. మీటర్ వచ్చి 10 రూపీస్ ఉంటుంది అనమాట. కొనండి, ప్లాస్టర్ కానీ గమ్ కానీ మొత్తం కలిపి మనకు ఒక 30-40 రూపీస్లో అయిపోతుంది అనమాట. సో యావరేజ్గా నేను 40 రూపీస్ వేస్తున్నాను. ఈ బల్బ్ అనేది 100 రూపీస్ ఉంటుంది మీరు ఎల్ఈడి బల్బ్ తీసుకుంటే. అల్యూమినియం ఫాయిల్ అనమాట. సో ఈ అల్యూమినియం ఫాయిల్ ఏంటంటే మీరు చికెన్ బిర్యానీలు అవి చేస్తూ ఉంటారు కదా చాలామంది, లేదా కుకింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఏ సూపర్ మార్కెట్లోనే దొరికేస్తుంది అనమాట. అల్యూమినియం ఫాయిల్ మీకు తెలిసిందే కదా, ఇలా ఉంటుంది, ఇలా షైనీగా ఉంటుంది అనమాట. చిన్నది తీసుకుంటే మీకు 50 రూపీస్ పడుతుంది అనమాట. ఇది కాకుండా దీన్ని అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి బర్త్డే ఫంక్షన్స్ అవి జరుగుతున్నప్పుడు సిల్వర్ ఫాయిల్ బెలూన్స్ వస్తాయి తెలుసా మీకు? ఫాయిల్ బెలూన్స్, గాలి కొడితే ఇలా ఫాయిల్ బెలూన్స్లో ఉంటాయి. నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను. సో అలాంటి ఫాయిల్ బెలూన్ ఉంటే దాంట్లో కూడా రిఫ్లెక్టర్స్ ఉంటాయి అనమాట. ఆ బర్త్డేకి వాడిన సిల్వర్ ఫాయిల్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి వాటిని లోపల అతికించుకుంటున్నాను. ఫైనల్గా మనకు కావాల్సింది ఒక కవర్ అనమాట. సో సిల్లీగా అనిపించవచ్చు కానీ ఈ కవర్ అనేది మీకు తెలుసు కదా, రిలయన్స్లో కానీ లేకపోతే ఏదైనా సూపర్ మార్కెట్లో బయటకు వెళ్తే ఈ కవర్ తెచ్చేస్తారు కదా. సో ఈ కవర్ మీరు తీసుకొని, అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా, ఆ కవర్ మీరు వాడచ్చు, లేదా వైట్ కలర్ చున్నీ వాడచ్చు, ఈ కవర్ వాడచ్చు, లేదా బటర్ పేపర్ అని ఉంటుంది అనమాట. ఈ కవర్ కోసం మీరు బటర్ పేపర్ అని ఉంటుంది. సో కుకీస్ అవి చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఇంట్లో, బటర్ పేపర్ అది తీసుకోవచ్చు. సో ఇదంతా నార్మల్గా కవర్ దొరికేస్తుంది కాబట్టి నేను దానికి ప్రైస్ అయితే ఏమేయట్లేదు. లో బడ్జెట్లో అయితే ఇప్పటివరకు సాఫ్ట్ బాక్స్ ఎవరు రెడీ చేయలేదన్నమాట. సో డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
ఇలా అయితే మీరు కవర్ చేయాలి. ఇట్లా మధ్యలో అతుకులు వచ్చినా అట్లా ఏం పర్లేదు అనమాట, మీకు రిఫ్లెక్షన్ అవ్వాలంతే. మొత్తం 4 సైడ్స్కి ఇలా చేసుకొని 4 1 బై 1 అతికించుకోవాలన్నమాట. నేను 4 ఇలా మీరు అతికించుకోవాలన్నమాట. మీకు క్లియర్గా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. 4 రెడీ చేశారు కదా, పక్కన పెట్టి ఇలా అతికించుకోవాలి 4 ఇప్పుడు మీరు వీటిని ఫోల్డ్ చేశారనుకోండి ఇలా, సో మీకు ఆల్మోస్ట్ ఇట్లా సాఫ్ట్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, వెనకాల మనం ఇందాక కార్డ్బోర్డ్ తెచ్చుకున్నాం కదా, కార్డ్బోర్డ్ అతికించడమే. మీరు గమ్ ఉంటే గమ్తో అతికించచ్చు, లేదా ప్లాస్టర్తో కూడా అతికించవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే చూసేద్దాం. సో ఫస్ట్లో మనం ఈ 2 తీసుకున్నాం కదా, ఈ కార్డ్బోర్డ్స్ బ్యాక్ సైడ్ అతికించుకోవడానికి. వీటికి ఏంటంటే మనకి ఈ హోల్డర్ పట్టాలి కాబట్టి మీరు వీటిని కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ హోల్డర్ ఎంత సరిపోతుందో, హోల్డర్ ప్లేస్ పట్టేంతగా హోల్డర్ ఇటు నుంచి ఇటు రావాలన్నమాట. మీకు చూపిస్తాను. సో ఇలా ఫిట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట మీరు. ఈ 2 ఉన్నాయి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. బల్బ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో దీనికి మీరైతే బల్బ్ పెట్టాలన్నమాట ఇట్లా. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి వైర్ కనెక్షన్ ఉంటుంది, బయటికి వెళ్తుంది. సో దీనికి మనం ఇందాక 4 సైడ్స్ చేసుకున్నాం కదా, కోన్ ఏదైతే ఉందో ఆ కోన్ దీన్ని అతికించాలన్నమాట. సో డైరెక్ట్గా అతికించేసి మీకు చూపిస్తాను. సో బ్యాక్ సైడ్లో అయితే ఇది అతికించేసాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఏం చేశానంటే మొత్తం 4 సైడ్స్ ప్లాస్టర్ వేసాను అనమాట. ఎక్కడ లీక్స్ అట్లా ఏమి ఉండకూడదని చెప్పి ప్లాస్టర్ వేసాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పైన అయితే ఇది అతికించేసాము. సో మీ దగ్గర ఏ ప్లాస్టర్ ఉంటే అదే వేయండి. నా దగ్గర పేపర్ టేప్ ఉంది, అదే వేసాను. మీ దగ్గర సెల్లో టేప్ ఉంటే అదే వేయచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ టేప్ వేయచ్చు. మీకు ఫ్రేమ్ రావాలంతే, మీకు ఇలా ఫ్రేమ్ లాగా వస్తే సరిపోతుంది అనమాట. సో లోపలంతా కొంచెం గజిబిజిగా ఉన్నా సరే రిఫ్లెక్షన్ అయితే కరెక్ట్గానే జరుగుతుంది. ఇది మన సెటప్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో లైట్ పెట్టేద్దాం, వైర్ కనెక్షన్ ఇచ్చేద్దాము. దాని తర్వాత మనం ఈ సాఫ్ట్ బాక్స్కి నార్మల్ బాక్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం అనమాట. సో లైట్ పెట్టేశాను, కనెక్షన్ కూడా ఇస్తాను. మనకైతే లైట్ కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. సో ఇది డైరెక్ట్ లైట్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఈ డైరెక్ట్ లైట్లో పెట్టి చూసారనుకోండి, చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు అల్యూమినియం ఫాయిల్ ఇదంతా చూడండి, రిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ రిఫ్లెక్షన్స్ కానీ చేయి చూడండి ఎంత ఏదో బాగా మొత్తం ఈ మన ముద్రలు కానీ అవేం కనిపించవు అనమాట. ఈ మధ్యలో గీతలు అవేం కనిపించవు అనమాట. అంత ఫుల్ హై బ్రైట్నెస్ వస్తుంది ఏ బల్బ్ అయినా సరే. సో దానికి మనం డిఫ్యూజ్ చేయాలన్నమాట. లైట్ని డిఫ్యూజ్ చేయాలంటే ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇందాకతో కంపేర్ చేస్తే మన లైటింగ్ చూడండి, సాఫ్ట్ లైట్ అనేది వస్తుంది అనమాట. అదే ఇది తీసేస్తే చూడండి ఈ బ్రైట్ లైట్ ఓవర్ బ్రైట్ లైట్ అయిపోతుంది అనమాట. అందుకే సాఫ్ట్ బాక్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ కవర్ ఏదైతే ఉందో ఈ కవర్ని ఒక లేయర్ 20 వాట్స్ అట్లా పెట్టుకున్నారనుకోండి, డబల్ లేయర్ వేయండి, అప్పుడు ఇంకా మంచి డిఫ్యూజన్ జరుగుతుంది అనమాట. సో నేనైతే సింగిల్ లేయర్ వేసి మీకు చూపిస్తాను. సో మన సాఫ్ట్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ పేపర్ను కూడా, మన కవర్ ఏదైతే ఉందో రిలయన్స్ కవర్ అది మనం అతికించేసుకున్నాము. ఇదే మీరు నార్మల్ లైట్ పెట్టారనుకోండి, ఇక్కడంతా బర్న్ అయిపోయినట్టు వస్తుంది అనమాట. అంటే ఫుల్ హెవీ లైటింగ్ వస్తుంది. సాఫ్ట్ లైటింగ్ మీరు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం దూరం తీసుకెళ్ళినా సరే మంచి లైటింగ్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే ఇక్కడ రిఫ్లెక్షన్స్ విచ్చలవిడిగా వస్తాయి అనమాట. ఈ లైట్తో అంటే మన సాఫ్ట్ లైట్తో అయితే రిఫ్లెక్షన్స్ రావు. ఇది కుకింగ్ కానీ లేకపోతే ఇండోర్ ఏజ్ చేసినా చాలా హెల్ప్ అవుతుంది. మన సాఫ్ట్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇందాక మనం చూసుకున్నాం కదా, సేమ్ బాక్సే. కాకపోతే నేను ఈ బ్లాక్ కలర్ వేసాను అనమాట. బ్లాక్ కలర్ చార్ట్ ఉంది నా దగ్గర, అది కూడా డెకరేషన్ కింద ముందు తెచ్చింది. మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే సాఫ్ట్ బాక్స్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ ఫీల్ కోసం నేను వేసాను అనమాట. అంతకు మించి అయితే ఏం లేదు. డైరెక్ట్గా ఇది ఎలా వస్తుంది ఏంటని డీటెయిల్స్ చూద్దాము. సో ఇప్పుడైతే నా దగ్గర 2 ట్యూబ్ లైట్స్ ఉన్నాయన్నమాట. ఎదురుగుండా 2 ట్యూబ్ లైట్స్ పైనుంచి వస్తుంటే ఆ లైటింగ్ మీకు కనిపిస్తుంది. ఫస్ట్ నేను ఆ లైట్ ఆఫ్ చేసేసి వస్తాను, దాని తర్వాత మనం ఈ లైట్ కూడా చెక్ చేద్దాము. సో నాకు తెలిసి మీకేం కనిపించట్లేదు అనుకుంటా, బయట నుంచి ఏదో కొంచెం లైటింగ్ వస్తుంది కానీ. సో సాఫ్ట్ బాక్స్ లైట్ ఆన్ చేసి అయితే చూద్దాం మనం. సో సాఫ్ట్ బాక్స్ లైటింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, మీ లైట్ ఏదైతే ఉందో హార్డ్ లైట్ మీరు యూజ్ చేస్తారు కదా, అది యూనిఫామ్ ఇల్యూమినేషన్ ఇస్తుంది అనమాట. మొత్తం అంతా ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీరు మాట్లాడే వ్యక్తి కానీ లేకపోతే మీరు చూపించే వంటకం కానీ అది మాత్రం హైలైట్ అవుతుంది అనమాట. దీని దగ్గరలో ఉన్నది. సో నేను దీన్ని డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్ యాంగిల్ నుంచి మాడిఫై చేసుకుని ఉంటే ఇటు సైడ్ నుంచి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుందో. సో ఇటు ఒక సాఫ్ట్ బాక్స్, ఇటు నుంచి ఒక సాఫ్ట్ బాక్స్, అంటే ఈ ఆపోజిట్ సైడ్లో కూడా నేను ఇంకొక సాఫ్ట్ బాక్స్ అరేంజ్ చేసుకున్నాను అనుకోండి. సో అప్పుడు ప్రొఫెషనల్ మనకి స్టూడియో క్వాలిటీ లైటింగ్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. సో మీకు ఇది అర్థమైంది అనుకున్నాను. సాఫ్ట్ బాక్స్ మీరు బయట పర్చేజ్ చేయాలంటే చాలా చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడైతే మీకు ఈజీగా అంటే మీరు 100-200 రూపీస్లో మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు స్టాండ్ మీదనే పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా టేబుల్ మీద పెట్టుకోవచ్చు. 2 లైట్స్ మీరు అరేంజ్ చేసుకున్నారంటే కనుక మీకు ఓవరాల్గా టూ మచ్ లైటింగ్ వస్తుంది, మంచి లైటింగ్ వస్తుంది. ఇక్కడ మీ సబ్జెక్ట్ ఎలివేట్ అవుతుంది అనమాట. టూ మచ్ లైటింగ్ అంటే మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఎలివేట్ అయిపోవడం కాదు, మీ సబ్జెక్ట్ మాత్రం
హైలైట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు వీడియోస్ అనేవి మంచిగా ముందుకెళ్తాయి అనమాట. చాలామంది వీడియోస్లో మీరు చూసే ఉంటారు కొద్దిగా డార్క్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉన్న వల్ల ఎక్కువ రీచ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ తెలిసిన విషయం చూసే ఉంటారు కదా, మిస్టర్ హంటర్ ఛానల్ అని డ్యాన్స్ ఛానల్స్ ఉంటాయి. డ్యాన్స్ ఛానల్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉంటుంది, లైటింగ్ ఈ లైటింగ్ ఉంటుంది అనమాట. నార్మల్ లైట్ వేసినట్టుగా యూనిఫామ్ లైటింగ్ కాకుండా ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉండటం వల్ల మీకు అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీకు క్లియర్ అయిందనుకుంటున్నా, ఈ సాఫ్ట్ బాక్స్ మీరు కూడా తయారు చేసుకోండి. ఇది కొంచెం కరెంట్ వాటితో పని కాబట్టి పిల్లలు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఒకవేళ చేసే వాళ్ళు అయితే మీ పెద్దవాళ్ళని పక్కన పెట్టుకుని చేయండి, పెద్దవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. అంటే ఈజీనే అనుకోవచ్చు, నాకైతే ఈజీనే, నేను రెగ్యులర్గా చేస్తుంటే ఏదో ఒక ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటే కూడా నాకు ఈజీనే. మీరు మాత్రం కొద్దిగా ప్రికాషన్ తీసుకుని చేయండి. సో అంతకుమించి ఇందులో పెద్ద కష్టమైనది ఏం లేదు. 100 to 100 రూపీస్లో మీకు మంచి సాఫ్ట్ బాక్స్ లైట్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో మీ లైటింగ్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ లైటింగ్ కావాలనుకుంటే ఇంకొక సాఫ్ట్ బాక్స్ యాడ్ చేసుకోవాలి అంతే. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.